నమస్తే అండి. నా పేరు వెంకటరాజు. ఇవాళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి కొన్ని నేను టిప్స్ మీకు చెప్తాను. సో దట్ మీ లైఫ్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూజ్‌ఫుల్ అవుతాయి. ఫస్ట్ థింగ్ నెవర్ హేట్. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని గానివ్వండి, ఫ్రెండ్స్‌ని గాని హేట్ చేయొద్దు. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళలో ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళని మనలో కలుపుకున్నట్లయితే మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి డోంట్ వరీ. ఎందుకంటే హెల్త్ పరంగా ఉండొచ్చు, ఫినాన్స్ పరంగా ఉండొచ్చు, రిలేషన్స్ పరంగా అవ్వచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన హ్యూమన్ లైఫ్‌లో. సో వాటిని మనం సాల్వ్ చేసుకునే కెపాసిటీ మనలో ఉంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదనుకుంటే మార్కెట్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని కలిసి మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుని మనకు విషయంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. థర్డ్ థింగ్ మనకేంటంటే లివ్ సింపుల్. ఎందుకంటే మనం సింపుల్ లైఫ్ లీడ్ చేసినాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనకి పొజిషన్ ఉండొచ్చు, మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, చాలా స్టేటస్ ఉండొచ్చు. ఆ స్టేటస్‌ని మనం పీపుల్ దగ్గర చూపించినాం అనుకోండి అందరితో మనం కలిసిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైతే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారికి 36 పీహెచ్‌డీస్ ఉన్నాయి. అయినా ఆయన ఆఫీస్‌కి పోతే ఆఫీస్ బాయ్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ వరకు ఆయన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పలకరించేవారట. సో ఆయన లైఫ్‌ని మనము ఎగ్జాంపుల్‌గా తీసుకొని మన లైఫ్ లీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే గివ్ లాట్. హ్యాపీగా ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో గివర్స్ అనమాట. మనకి మన ఫ్రెండ్‌కి ఏదైనా చిన్న హెల్ప్ చేసినప్పుడు కానివ్వండి, అంటే హెల్ప్‌లో మాట సాయం కానివ్వండి, చేత సాయం కానివ్వండి, చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు ఏదైనా సరే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎక్స్‌పెక్ట్ లిటిల్. మన ఫ్రెండ్స్‌ని ఏదో ఒకటి అడుగుతాం. ఒక హెల్ప్ గానీ, మనీ గానీ ఏదైనా అడుగుతాం. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది మనకు రాకపోవచ్చు. దానంత మాత్రాన మనము హ్యాపీగా ఉండడానికి మనసును కుదుటపరచుకోలేము. సో మనకేంటంటే ఎవరైతే మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి తక్కువ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చనమాట. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే కీప్ టచ్ విత్ గాడ్. ఎందుకంటే మనం స్పిరిచువల్‌గా మనం చాలా హ్యాపీగా ఇప్పుడు మనం మంచిగా ఒక రోజు పోయి గాడ్ దగ్గరికి పోయి మనం ప్రే చేసేసినాం అనుకోండి, మన మెంటల్ పీస్ అనేది వస్తుందన్నమాట. దానివల్ల కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు స్మైల్ వల్ల ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అనేది మన బాడీలో యాక్టివేట్ అవుతాయి. మన ఏదైనా చిన్న చిన్న కొత్త ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు కానివ్వండి, ఒక మూవీకి పోయినప్పుడు కానివ్వండి, మనం మన స్మైల్‌గా ఎందుకు ఫీల్ అవుతామంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేది ఇన్సైడ్ వెళ్ళిపోద్ది. సో దానివల్ల మనము హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినటువంటి టిప్స్ మీరు పాటిస్తారనుకోండి, మీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ షేర్ చేయండి.